ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? ఉదయకాలము ఎలా ఉన్నది? ఆనందంగా ఉన్నదా? లేక ఈ దినము లేచినప్పుడే దుఃఖము, భారము, సమస్య, కష్టము అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? దేనికి భయపడకండి. లోకంలో ఉన్నంత వరకు సమస్యలు వస్తాయి, పోతాయి, పోరాటాలు, ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. దేవుడు చెప్పారు కదా, లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని, నేను వారికి జయమునిచ్చి నడిపించేదనని అర్థము. కనుక భయపడకండి, సోలిపోకండి, సరేనా? సరే, ఈ కట్టడము చాలా అందంగా ఉన్నది, ఎక్కడో చూచినట్లు ఉన్నది అని అనుకుంటున్నారా? ఇంగ్లాండ్లోని పార్లమెంట్ కట్టడమే లండన్లోనే ఉన్నది. చాలా అందమైన కట్టడము, చూచుటకు అద్భుతంగా ఉంది కదా. దాని రూపము చాలా అద్భుతముగా ఉన్నది, చాలా సంతోషముగా ఉన్నది. దీన్ని చూచుటకు ప్రతిదినం లక్షలాది ప్రజలు వచ్చుచున్నారు. చాలా అద్భుతమైన స్థలము ఇది. ఈ దేశము యొక్క చట్టదిట్టములను తీర్చిదిద్దే స్థలము ఇది. ఇక్కడే ఈ దేశము యొక్క నాయకులు కూర్చుని మాట్లాడి తీర్మానం చేయు స్థలము. అన్ని దేశాల్లో పార్లమెంట్ కదా, ఆ విధమైన ఒక ముఖ్యమైన స్థలమే ఇది. ఈ సమయములో దేవుడు మీకు ఒక వాక్యమును ఇచ్చుచున్నారు. ఏంటో తెలుసా? 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనము, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నేను చెప్పాను కదా, లోకములో శ్రమ ఉన్నది, పోరాటం ఉన్నది, ఇబ్బంది ఉన్నది. అవునండి, అలాగే ఉన్నదండి. ఇంట్లో సమస్య, పనికిపోతే సమస్య, బిజినెస్లో ఇబ్బంది, ఎక్కడికి వెళ్ళినా శ్రమ, బాధ. సేవ అంటే ఇంకా చాలా పెద్ద పోరాటంగా ఉన్నది. అంతే. అయితే మీరు జయించాలి, మీరు జయమునందుదురు. ఎలా జయించగలరు? యేసు ఏం చెప్పారు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యముగా నుండుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన ఎందుకు జయించాలి? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆకాశమును భూమిని కలుగజేసిన వారు. ఆయన ఎందుకు జయించాలి? ఎందుకంటే మన కొరకు, మనము జయించుటకు ఆయన విజయము సాధించిన దేవుడై ఉన్నారు. మీరు జయించెదరు. జయించాలంటే ఏం చెయ్యాలి? విశ్వాసము. విశ్వాసము ద్వారానే లోకమును జయించగలము, సాతానుని జయించగలము. ఏమిటా విశ్వాసము? లోకములో ఉన్న వానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, సాతానుని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఎన్ని సమస్యలు, పోరాటములు నన్ను కమ్ముకున్నను, వీటన్నిటినీ జయించిన ఒక యేసు నాతో కూడా ఉన్నాడు. అదే విశ్వాసము. హెబ్రీ 11:6లో చెప్పబడినది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వెతుకువారు, ఆయన దగ్గర చేరే పిల్లలు ఆయన ఉన్నాడనియు విశ్వసించాలి. తనను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను. కనుక మీరు ఏం విశ్వసించాలి? యేసుక్రీస్తు నాకు ఉన్నారు, నాతో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నారు, ఆయన నాకున్నారు అని విశ్వసించాలి. రెండవది, నేను ఆయనకు మొరపెట్టగా జవాబిచ్చుచున్నారు, నాకు అద్భుతం చేస్తున్నారు, నా కొరకు పని చేయుచున్నారు అన్నది మీరు విశ్వసించాలి. దీన్ని విశ్వసించినారంటే మీరు లోకమును జయించవచ్చు. విశ్వాసము వల్లనే జయించగలము. ఒక కాలములో ఇంగ్లాండు దేశములో విక్టోరియా మహారాణి గారు పరిపాలన చేసిన కాలములో వీరు ప్రపంచములో అనేక దేశాలను పరిపాలించారు. చూడండి, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి అనేక దేశాలు వీరి పరిపాలన కింద ఉండేవి. ఆస్ట్రేలియా, న్యూజిలాండు, ఇలా అనేక ప్రదేశాలను వీరు పరిపాలించుచూ వచ్చారు. అది ఒక చిన్న దేశమే. అయితే వీరు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలను పరిపాలించారు. అది ఎలా అని విక్టోరియా మహారాణి గారిని ఒకసారి అడిగారు. ఎలా ఒక చిన్న దేశము, ఇందులో మీరు కూర్చుని ప్రపంచమంతా ఉన్న అనేక దేశాలని మీరు పరిపాలించుచున్నారు, జయించుచున్నారు అని అడిగినప్పుడు ఆమె చెప్పారు, వేద గ్రంథము ఎత్తి చూపించి, ఇదే రహస్యము అని. ఆమె దేవుని వాక్యమును విశ్వసించారు. ఈ వేద గ్రంథము యొక్క దేవుని విశ్వసించారు. ఆయన వీరికి జయమునిచ్చువారు అని విశ్వసించారు. ఆ విశ్వాసమును బట్టి వారు జయించారు. దానిని వారే చెప్పి ఉన్నారు. అదే ఇక్కడ దేవుడు చెప్పారు, మీ విశ్వాసమే లోకమును జయించు విజయము. ఎందుకు విశ్వాసంలో సోలిపోయారు? మీ విశ్వాసము అధికము కావాలంటే వేదవాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసం పెరుగుతుందని వాక్యం చెబుతోంది. బైబిల్ చదవని వారిలో విశ్వాసము రాదు, విశ్వాసము పెరగదు. కనుక ప్రతిదినము వేదమును చదవాలి, వాక్యమును మీ హృదయములో లోతుగా నాటబడాలి. విశ్వాసము పెరుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా లోకమును జయించవచ్చు. ఇప్పుడు మీరు జయించవచ్చు. ఇంతవరకు వెంబడించిన పోరాటములో దేవుడు మీకు ఒక ముగింపును ఇచ్చును. జయించెదరు, విజయమును సాధించెదరు. మీరు విశ్వసించెదరా? అయితే చెప్పండి,
దేవా, నేను విశ్వసించుచున్నాను, మిమ్మును విశ్వసించుచున్నాను, మీరు నాతో ఉండుట విశ్వసించుచున్నాను, నా కొరకు సకలమును చేయుచున్నారని విశ్వసించుచున్నాను, వేద వాక్యమును విశ్వసించుచున్నాను, వేద గ్రంథ దేవుని ఆయన శక్తిని విశ్వసించుచున్నాను. నేను విశ్వాసము ద్వారా లోకమును జయించుచున్నాను. యేసు నామములో నాకు జయమునిచ్చుచున్న దేవునికి స్తోత్రములు. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.